వన్డేలు టీ20ల్లో టీమిండియాను సూపర్గా నడిపిస్తున్న రోహిత్ శర్మ టెస్టుల్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. బ్యాట్స్మెన్ గాను కెప్టెన్ గాను లిమిటెడ్ ఓవర్స్లో అతనికి తిరుగులేదు. గతేడాది చూసుకుంటే భారత్కు ఆసియా కప్ను అందించాడు హిట్మ్యాన్. అలాగే వన్డే వరల్డ్ కప్ ఫైనల్కు తీసుకెళ్లాడు. కప్ చేజారిన మెగా టోర్నీలో అతడు ఆడిన ఆట, టీంను అద్భుతంగా నడిపించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే లాంగ్ ఫార్మాట్లో మాత్రం అదే మ్యాజిక్ను రిపీట్ చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు రోహిత్. ఎట్టకేలకు ఇంగ్లాండ్ సిరీస్తో దాన్ని చేంజ్ చేశాడు. బ్యాట్తో పాటు కెప్టెన్గాను రాణించి టీంను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. రాజ్కోట్లో జరిగిన 3వ టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో విజయంతో కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. సౌరవ్ గంగూలీ, ధోని, కోహ్లీల రికార్డులు గల్లంతయ్యేలా చేశాడు. 3వ టెస్టులో ఇంగ్లాండ్ను ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది భారత్. టెస్ట్ క్రికెట్ హిస్టరీలో టీమిండియా 400 పరుగులకు పైగా తేడాతో విజయం సాధించడం ఇదే ఫస్ట్ టైం. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో భారత్కు సారథ్యం వహించిన దిగ్గజ కెప్టెన్లుగా పేరు తెచ్చుకున్నారు. వీరి హయాంలో టీం ఎన్నో మర్చిపోలేని విజయాలు సిరీస్లో కైవసం చేసుకుంది. అయితే 400 పైచీలకు పరుగుల తేడాతో టెస్ట్ మ్యాచ్ నెగ్గడం మాత్రం ఎప్పుడూ జరగలేదు. రోహిత్ నాయకత్వంలోనే మొదటిసారి ఈ ఫీట్ను టీమిండియా నమోదు చేసింది. తాజా గెలుపుతో హిట్మ్యాన్ మరో అరుదైన రికార్డును కూడా నమోదు చేశాడు. వన్డేలు, టెస్టుల్లో భారత జట్టుకు అత్యధిక భారీ విజయాలను అందించిన కెప్టెన్గాను రోహిత్ శర్మ నిలిచాడు. టెస్టుల్లో 400 పరుగులకు పైగా తేడాతో, వన్డేల్లో 300 పరుగులకు పైగా తేడాతో టీమిండియా విజయం సాధించిన మ్యాచుల్లో హిట్మ్యాన్ టీంను లీడ్ చేశాడు. ఇది ఇంతకుముందు ఏ కెప్టెన్కు సాధ్యం కాలేదు. ఇంగ్లాండ్తో రాజ్కోట్ మ్యాచ్కు ముందు టెస్ట్ క్రికెట్లో భారత్ అతిపెద్ద విజయంగా న్యూజిలాండ్తో మ్యాచ్ అనే చెప్పాలి. ఆ టీంపై 372 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే తాజాగా 3వ టెస్టులో ఇంగ్లీష్ టీంను 434 పరుగుల తేడాతో చిత్తు చేయడంతో ఆ రికార్డు కనుమరుగైంది. అలాగే వన్డే క్రికెట్లో శ్రీలంకపై 317 పరుగుల భారీ తేడాతో మన టీం విక్టరీ కొట్టింది. గతేడాది జనవరి నెలలో తిరువనంతపురంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ టీమిండియాను హిట్మ్యాన్ కెప్టెన్గా ముందుండి లీడ్ చేయడం విశేషం. ఇలా అత్యధిక పరుగుల తేడాతో భారత్కు విజయాలు అందించిన కెప్టెన్గా చరిత్ర సృష్టించిన రోహిత్ కోహ్లీ, ధోని, గంగూలీలను అధిగమించాడు. అలాగే టెస్ట్ క్రికెట్లో హిట్మ్యాన్ సెంచరీ చేసిన అన్ని మ్యాచ్ల్లోనూ మన జట్టు విజయం సాధించడం మరో విశేషం. లాంగ్ ఫార్మాట్లో అతను ఇప్పటిదాకా 11 సెంచరీలు బాదగా అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ విజయ కేతనం ఎగరవేసింది. మరి భారీ విజయాలతో దాదా, ధోని, కోహ్లీని రోహిత్ వెనక్కి నెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.